కొత్త ఏడాది ప్రారంభం మరియు సంక్రాంతి పండుగల వేళ భారతదేశంలో ప్రయాణాల సందడి సహజంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు పండుగలను సొంత ఊర్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది రైలు ప్రయాణాలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. టికెట్లు దొరకకపోవడం, వెయిటింగ్ లిస్టులు పెరగడం, స్టేషన్లలో రద్దీ వంటి సమస్యలు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈసారి ప్రయాణికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం, కాకినాడ ప్రాంతాల నుండి కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు వంటి ప్రధాన నగరాలకు ప్రయాణించే వారి సంఖ్య పండుగ సీజన్లో అత్యధికంగా ఉంటుంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, అలాగే కుటుంబాలతో కలిసి పండుగలకు వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొదటగా నరసాపురం నుంచి బెంగళూరుకు నడిచే ప్రత్యేక రైలు సేవల విషయానికొస్తే ఇప్పటికే ఈ రైలు ప్రతి శుక్రవారం నరసాపురం నుంచి ఎస్ఎంటీ బెంగళూరుకు నడుస్తోంది. ఈ ప్రత్యేక రైలు జనవరి 9తో ముగియాల్సి ఉండగా ప్రయాణికుల నుండి వచ్చిన స్పందన, టికెట్ డిమాండ్, రద్దీ స్థాయిని పరిశీలించిన అధికారులు ఈ సేవలను మరింత పొడిగించాలని నిర్ణయించారు. ఫలితంగా ఈ రైలు జనవరి 16, 23, 30 తేదీలలో కూడా నడవనుంది. ఇది నరసాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు పెద్ద ఊరటగా మారింది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో బెంగళూరు నుంచి నరసాపురానికి ప్రతి శనివారం నడిచే ప్రత్యేక రైలును కూడా పొడిగించారు. ఈ రైలు జనవరి 17, 24, 31 తేదీలలో కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనంతరం తిరిగి ఉద్యోగాల కోసం బెంగళూరు వెళ్లేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ రైళ్లు ఇప్పటికే ఉన్న షెడ్యూల్ ప్రకారమే నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే కోచ్ కాంబినేషన్తో ప్రయాణం కొనసాగిస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇక మరోవైపు కాకినాడ నుంచి మైసూరు మధ్య ప్రయాణించే వారి కోసం కూడా రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కాకినాడ నుంచి మైసూరుకు ప్రతి సోమవారం మరియు శుక్రవారం నడిచే ప్రత్యేక రైలును జనవరి నెలలో అదనపు తేదీలలో నడపాలని నిర్ణయించారు. జనవరి 16, 19, 23, 26, 30 తేదీలలో కాకినాడ నుంచి మైసూరు వెళ్లే ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రతిగా మైసూరు నుంచి కాకినాడకు వచ్చే రైలును జనవరి 17, 20, 24, 27, 31 తేదీలలో నడుపుతారు. ఈ రైళ్ల పొడిగింపు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభం అవుతాయి. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ రైళ్లపై ఆధారపడుతున్నారు. విమాన ప్రయాణం ఖరీదైనదిగా ఉండటం, బస్సుల్లో దీర్ఘ ప్రయాణం అలసట కలిగించడంతో రైలు ప్రయాణమే ఎక్కువ మందికి ఇష్టమైన మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో అదనపు రైళ్ల నిర్ణయం ప్రయాణికుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాకినాడ, మైసూరు ప్రత్యేక రైలు మార్గం కూడా ఎంతో కీలకమైనది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ వంటి ప్రధాన స్టేషన్ల వీధుగా ప్రయాణిస్తూ అనంతరం రాయచూర్, మంత్రాలయం రోడ్డు, అనంతపురం, ధర్మవరం వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ మైసూరుకు చేరుకుంటుంది. ఈ మార్గం ద్వారా మధ్యలో ఉన్న అనేక పట్టణాలు, గ్రామాల ప్రజలకు కూడా ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. పండుగ సీజన్లో ఈ రైళ్లు నడవడం వల్ల రద్దీని సమతుల్యం చేయడం, ఇతర సాధారణ రైళ్లపై ఒత్తిడి తగ్గించడం కూడా సాధ్యమవుతుంది. వెయిటింగ్ లిస్టు కొంతమేర తగ్గి కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది. కుటుంబాలతో కలిసి ప్రయాణించేవారు, వృద్ధులు, పిల్లలతో వెళ్లేవారు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారు. రైల్వే అధికారులు ప్రయాణికులకు ఒక ముఖ్యమైన సూచన కూడా చేశారు. ఈ ప్రత్యేక రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చని తెలిపారు. అలాగే ప్రయాణ తేదీలను ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల పండుగ ప్రయాణం మరింత సంతోషంగా మారుతుందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే కొత్త ఏడాది మరియు సంక్రాంతి పండుగల వేళ దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసేలా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తుండటం అభినందనీయమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రయాణికుల కేంద్రిత నిర్ణయాలు కొనసాగుతాయని ఆశిస్తూ ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు సంతోషంగా చేరుకోవాలని కోరుకుందాం. విశాఖపట్నం, లింగంపల్లి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే జన్మభూమి ఎక్స్ప్రెస్ విషయంలో రైల్వే శాఖ తాజాగా కీలక మార్పులు చేస్తోంది. ఎంతో ప్రయాణికుల ఆదరణ ఉన్న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు సమయాల్ని జనవరి నుంచి మారుస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు మరో అదనపు స్టాప్ను కూడా జోడించింది. అది గోదావరి జిల్లాల పరిధిలోనే. ప్రయాణికులు
ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రతిరోజు విశాఖ నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి విశాఖకు రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టాపులతో పాటు అదనంగా జనవరి 6వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలోనూ అదనపు స్టాప్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖ నుంచి లింగంపల్లి వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్కు జనవరి 6వ తేదీ నుంచి మళ్లీ ప్రకటించే వరకు ఈ అదనపు స్టాప్ కొనసాగుతుంది. అయితే లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే రైలుకు మాత్రం ఫిబ్రవరి 14 వరకే ఈ స్టాప్ ఇస్తున్నారు. తాజా మార్పుల ప్రకారం విశాఖ నుంచి లింగంపల్లి వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్లో ఉదయం 8:49 రానుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత తిరిగి బయలుదేరుతుంది. అలాగే లింగంపల్లి నుంచి విశాఖ వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తిలో సాయంత్రం 4:16 ఆగుతుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత తిరిగి బయలుదేరుతుంది. అయితే ఫిబ్రవరి 15 నుంచి మాత్రం లింగంపల్లి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తిలో సాయంత్రం 4:29 ఆగుతుంది.